Parents, few things I would like to bring into your notice for getting the amazing results for SSC. మరి బోర్డ్ ఎగ్జామ్లో అద్భుతమైనటువంటి విజయం సాధించాలంటే కొన్ని అలవాట్లు అనేవి స్టూడెంట్స్ అలవర్చుకోవాలి. దానికి పేరెంట్స్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి నియమం, మేకింగ్ ద చిల్డ్రన్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే లేపడం. వాళ్ళు ఏదో సాకులు చెప్పడం, రాత్రి వరకు మేల్కొని ఉండి చదవాల్సిన అంత లేదు. 9:50కి పడుకోవడం, మార్నింగ్ 5 o'clock లేపడం. ఇది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా సఫిషియంట్ స్లీప్ సైకిల్ ఆ టైంలోనే జరుగుతుంది. సో దిస్ హ్యాబిట్ మేక్ ద చిల్డ్రన్ టు గెట్ కల్టివేట్ దిస్ వన్. సెకండ్ థింగ్, బ్రషింగ్ టీత్ ప్రాపర్లీ. చాలామంది స్టూడెంట్స్ కిందికి అంతా ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో మేక్ ద చిల్డ్రన్ బ్రష్ ప్రాపర్లీ అండ్ క్లీన్ దేర్ టంగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్కి కాఫ్, కోల్డ్, ఫీవర్ ఎందుకు వస్తున్నాయంటే సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల, సరిగ్గా స్నానం సరిగ్గా అక్కడ ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అసలు చిన్న విషయాలన్నీ కొట్టి పారేయడానికి వీల్లేదు. పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కగా నీట్గా స్నానం చేయడం, రెగ్యులర్ బాత్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. చాలా చల్లగా ఉంది కదా అని 2 రోజులకు ఒకసారి మొహం కడుక్కొని డ్రెస్ వేసుకొని పంపిస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వెరీ వెరీ డేంజరస్. సో రెగ్యులర్ బాత్, క్లీనింగ్ దేర్ టంగ్ అండ్ బ్రషింగ్ ప్రాపర్లీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇక థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్. వీ ఆర్ వాట్ వీ ఈట్. అంటే ద మైండ్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వాట్ వీ టేక్. కంప్లీట్లీ అవాయిడ్ నాన్ వెజ్. మా బాబుకి చికెన్ అంటే ఇష్టము, మటన్ అట్లా అవాయిడ్ చేయండి. చికెన్, ఈజ్ ఇట్ రియల్ చికెన్ వాట్ దే ఆర్ ఈటింగ్? ఇప్పుడు చనిపోయిన జీవులను అంతా ఎక్కడ పంపిస్తామండి? చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ? మనం శ్మశాన వాటికలో వేస్తాం. మరి చచ్చిపోయిన యానిమల్స్ని ఎక్కడ వేస్తున్నాం? మనం కడుపులో వేస్తున్నాం. అంటే మన స్టమక్ అనేది గ్రేవీ యార్డ్. ఒకసారి మనం క్వశ్చన్ వేసుకున్నాం. సో దయచేసి అవాయిడ్ అట్లీస్ట్ దిస్ టిల్ ఎగ్జామినేషన్ ప్లీజ్ కంప్లీట్లీ అవాయిడ్ నాన్ వెజ్. ఇట్ ఈస్ మై వాట్ ఈస్ కమాండ్, డిమాండ్ ఆర్ రిక్వెస్ట్, వాట్ ఎవర్ యూ మే థింక్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల సైనస్ ప్రాబ్లం కూడా పిల్లలకు వస్తూ ఉంది, ముక్కుతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు గ్రహించాల్సింది. ఇక ఫోర్త్ థింగ్ ఏంటంటే, పడుకునేంత వరకు పిల్లలు చదువు అంటే రీడింగ్, గట్టిగా రీడింగ్ చేయడం ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ ఒక 45 minutes చదివి మళ్ళీ 15 minutesలో తయారై మళ్ళీ 6 o'clock రావడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సండే 9 to 1 o'clock ఉంటుంది. నెక్స్ట్ డైలీ మార్నింగ్ 6:15 నుంచి మార్నింగ్ క్లాసెస్. సో వెరీ బ్యూటిఫుల్లీ చిల్డ్రన్ ఆర్ ప్రాక్టీసింగ్. ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ ఈవెన్ వాట్ ఈస్ టుడే వన్ B group child came into one what is star group, that is quite appreciable. సో దిస్ ఆల్ కొంచెం వాళ్ళతో కూడా ఏం చదివావు ఇంట్లో స్కూల్లో అనే విషయం కొంచెం ఇంటరాక్ట్ కూడా చేయండి. ఊరికే చదువు అనకుండా ఏం బాగా నచ్చింది రోజు, ఏం క్లాసెస్ జరిగాయి, స్కూల్లో ఏం నేర్చుకున్నావు, మేడం ఏం చెప్పారు అని వాళ్ళతో మాట్లాడండి. మీరు అంత బిజీ, ధీరుభాయ్ ఏమంటారు, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, మీరు రిలేషన్ అంత కోట్లు సంపాదిస్తలేం కదా. సో పిల్లలతో మాట్లాడండి, ఇంటరాక్ట్ చేయండి. వాట్ ఎవర్ యూ నో, జస్ట్ కీప్ టాకింగ్ టు ది చిల్డ్రన్ లిటిల్ టైం. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు పడుకున్నప్పుడు వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి వాళ్ళు పడుకున్నాక వస్తారు. అంటే పిల్లలతో మాట్లాడే టైం వాళ్ళకి అంత బిజీగా ఏం కాదు కదా. మీరు తప్పకుండా మీరు పిల్లలతో మాట్లాడటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం టైం కేటాయించడం అది చాలా అవసరం. సో ఈ 5 నియమాలు, దిస్ 5 principles you follow it and make what is good collaboration and cooperation with school management and students. Definitely we prove it what we are, and amazing drastic changes we would like to bring in the school, and we prove it that New St. Maria is a really amazing institution in the Twin Cities. Thank you. See you.